నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ప్రవాసులకు అకామా మరియు వీసా ఇస్తామని చెప్పేసి చాలా మంది కువైటీలు డబ్బు తీసుకొని ఆ తర్వాత వీసాలు తీయడం లేదు, అలాగే అకామాను కూడా కట్ చేస్తూ ఉన్నారు. అటువంటి కువైటీలకు కువైట్ లోని రెసిడెన్సీ వ్యవహారాల విభాగంలో పనిచేస్తూ ఉన్న ఒక కువైట్ ఉద్యోగిని మహిళ మనం చూసుకుంటే పెద్ద షాక్ ఇచ్చింది. కువైట్ లోని లంచం తీసుకొని తనకు తెలియకుండా కువైటీ పౌరుల స్పాన్సర్షిప్ కింద ప్రవాస కార్మికులను కువైట్కు అక్రమంగా తీసుకువస్తూ ఉన్నట్లు గుర్తించిన ఒక వ్యక్తి ఫోర్జరీ ఆరోపణలపైన రెసిడెన్సీ వ్యవహారాలలో పనిచేస్తూ ఉన్న ఒక ఉద్యోగిని అదుపులోకి తీసుకోవాలని చెప్పి డిప్యూటీ అటార్నీ జనరల్ ఆదేశించారు. వివరాల్లోకి వెళితే ఒక కువైటీ పౌరుడు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క కేసు ప్రారంభమైంది. అతను తన యొక్క అనుమతి లేకుండా తన యొక్క స్పాన్సర్షిప్ కింద ఒక ప్రవాస కార్మికుడిని నేను గుర్తించానని చెప్పి రెసిడెన్సీ వ్యవహారాల విభాగం ఈ విషయాన్ని పరిశీలించే పనిలో ఉంది. మరియు ఆ యొక్క ఉద్యోగి లావాదేవీని ప్రాసెస్ చేయబడినట్టు విచారణలో వెల్లడయ్యింది. నాకు తెలియకుండానే నా యొక్క స్పాన్సర్షిప్ కింద ఒక ప్రవాస కార్మికుడు కువైట్ లో ఉన్నాడని నాకు తెలియదని చెప్పేసి, అలాగే అతను కువైట్ కు ఏ పని మీద వచ్చాడో, కువైట్ లో ఎటువంటి పని చేస్తూ ఉన్నాడో కూడా తెలియదని చెప్పేసి ఇందులో రెసిడెన్సీ వ్యవహారాల విభాగంలో పనిచేస్తూ ఉన్న ఒక మహిళా ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆమె చేసిందని చెప్పి ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. మరి ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒకరిని మోసం చేస్తే ఇంకొకరు మనకు తెలియకుండానే మోసం చేస్తారని చెప్పి నిరూపితమైంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.